నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు గూడా బావుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ చందమా వ్లాగ్స్ 328. ఇంకిప్పుడైతే సడెన్‌గా ఒక విలేజ్‌కైతే పోవడం జరుగుతుంది. ఒక విలేజ్ కంటే అమ్మ వాళ్ళ ఊరికి. ఇంకా సడెన్‌గా అయితే మేము వెళ్తున్నాం. కానీ మాకు ముందే అయితే పిలుపొచ్చింది. ఒక 15 డేస్ బ్యాకే అన్నట్లు. ఇక స్కూల్స్ ఉండడం వల్ల పిల్లలకైతే వెళ్ళొద్దని అనుకున్నాను. కానీ ఇంకా మా వోళ్ళైతే ఫోన్ చేసి ఒకటే ఇంగ మొత్తుకుంటున్నారు. రండి, రండి అని చెప్పేసి. ఇంక మొత్తానికైతే ఏదో రకంగా రేపైతే హాలిడే ఉంది కదా అని చెప్పేసి సాటర్డే రోజైతే ఈవినింగ్ 5కి అయితే బయలుదేరినాం ఇక్కడ నుంచి. ఇంక అక్కడికి 6 వరకైతే వెళ్ళిపోయినాం. ఇంకా మా అమ్మ అయితే ఫోన్ చేసి ఇంకా ఊర్లో అయితే కోటమైసమ్మ పండుగ చేస్తున్నారు. అందరి ఇంటికి చుట్టాలు వచ్చిర్రు. మా ఇంటికి ఎవ్వరు రాలేదు. కనీసం మీరు కూడా రారా అని చెప్పి మా ఆయనతోనైతే బాధపడింది. ఇంకా మా ఆయనకైతే కొంచెం పని ఉండడం వల్ల మేము రాములే మీరే చేసుకోండి. ఇంకా ఎవ్వరు రాకపోతే మీకేం బాధ అనిపిస్తుంది. ఇంకా ఏదో ఉన్నదో లేనిదో తినేసి ఇద్దరే ఉండండి అని చెప్పిండ్రు. ఇంకా ఇదొక్కరోజు రేపు హాలిడేనే కదా రండి రండి మళ్ళీ రేపు ఈవినింగే పోదురు అని చెప్పి అసలు మా అమ్మ అయితే మా ఆయనని అడుక్కుంటుంటే నాకైతే ఆ విధంగా మస్తు అది అనిపించింది. ఇంకా చూద్దాంలే అన్నట్లు ఈవినింగ్ వరకు ట్రై చేద్దామని చెప్పి నేనైతే అనుకొని ఇంకా మా ఆయన అయితే రెడీ అయ్యి క్యాంప్ పోయిండు. నేనైతే ఇంటి దగ్గర ఉండి కొంచెం ఆలోచించుకొని ఇంకా మా అమ్మ ఫీల్ అవుతుంది కదా రేపు ఎట్లా హాలిడేనే ఈడైనా ఖాళీగానే ఉంటాం ఆడైనా పోయి వస్తే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పి మా ఆయనకు వెళ్ళేటప్పుడే ఈవినింగ్ తొందరగా రా అని చెప్పిన. అయితే ఆయన ఎందుకో అనుకున్నాడు ఊరికి వెళ్దామని అయితే అస్సలు కాదు. ఇక మామూలుగా అయితే అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళడానికి అందరైతే మామూలుగా ఇంట్లో హస్బెండ్ పర్మిషన్స్ అట్లా ఇంట్లో వాళ్ళ పర్మిషన్స్ తీసుకుంటారు. నాకైతే అవన్నీ ఏం లేవండి. నాకు పోవాలనిపిస్తే పోతా లేకపోతే లేదు. ఎవ్వరు చెప్పినా కూడా విని ఇంకంతే. నాకు ఇంట్రెస్ట్ లేదంటే అక్కడ ఏం చేస్తున్నారన్నా కూడా నేను పోను. ఒకవేళ పోవాలనిపించిందంటే ఎట్టి పరిస్థితిలో ఎంత పనున్నా సరే వితిన్ సెకండ్లలో రెడీ అవుతా పోతా ఇంకంతే. మా ఆయన కూడా నన్ను ఎక్కువ రిక్వెస్ట్ చేయడు. పోతావా పోవా వద్దు అసలు ఇట్లాంటివి రిస్ట్రిక్షన్స్ నాకు ఏవి ఉండవండి. ఇక మొత్తానికైతే రెడీ అయ్యి మేము ఎక్కడికి వచ్చినామంటే నేషనల్ హైవే 7 మీదకైతే వచ్చినాము. మా విలేజ్ అయితే NH7 మీదనే ఉంటుంది అన్నట్లు. ఇంకా మా ఊరు నుంచే వెళ్తుంది. ఇంకా చూడండి మొత్తానికైతే వచ్చేసరికి లేట్ అయ్యింది, చీకటి అయ్యింది. ఇంకా అప్పటికే బోనాలు అయితే రెడీ అయినాయి. గుడి చుట్టూ అయితే తిరుగుతున్నాయి. ఊర్లో అంతా తిరిగి వచ్చి గుడి దగ్గర కూడా వచ్చినాయి. తిరిగిర్రు. ఇంకా తోడించుకునే వాళ్ళు తోడించుకున్నారు కూడా. ఇంకా మేమైతే తొందరగా అని చెప్పి వచ్చినాం ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి. చూడండి ఇక్కడైతే బోనాలు కొంతమంది వెయిట్ చేస్తున్నారు. ఇంకా ముందలైతే తోడించుకునే వాళ్ళు తోడించుకుంటున్నారు కూడా. ఇంకా దగ్గరికి అయితే వెళ్ళి చూస్తున్నా నేనైతే ఫస్ట్ టైం ఇక్కడ వైపు రావడం. నేనైతే ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే పెద్దగా అయినా కాబట్టి ఇక్కడ 4th క్లాస్ వరకే చదువుకున్నా. అక్కడనే 5th to 10th వరకు చదువుకున్నా కాబట్టి నాకు ఇంకా ఎక్కువ అక్కడనే తెలుసు అన్నట్లు. ఇక్కడ ఏం తెలియదు. కాకపోతే ఏదో మా వాళ్ళు అట్లా అట్లా తెలుసు అంతే. ఇంకా ఈ అబ్బాయి అయితే మా క్లాస్మేట్ 1 to 4th వరకు అయితే చదువుకున్నాం కదా. అందులో తినొకడు. ఇంకా మేము క్లాస్లో 5 మెంబర్స్ బాయ్స్, నేను ఒక్కదాన్ని గర్ల్ అన్నట్లు. అందుకే ఇంకా నాకు బాయ్సే ఫ్రెండ్స్ 1 to 4th వరకు. ఇంకా తర్వాత మొత్తం మనం ఒక 5th క్లాస్ కో ఎడ్యుకేషన్ చేసినాం. ఆ తర్వాత 6th to 10th గర్ల్స్ హై స్కూల్ అన్నట్లు. ఇంకా అమ్మ వాళ్ళు అయితే బోనం చేసింది కదా తోడించుకొని వచ్చి అయితే కూర్చున్నది. ఇంకా అక్కడ వాళ్ళైతే కోటమైసమ్మ దగ్గర బోనాలు చేసారు కదా అవి అయితే ఇంటికి తీసుకుపోవద్దు అని చెప్పారు ఫస్ట్. అందుకని చెప్పేసి అందరు ఒక దగ్గర అయితే పెట్టడానికి అయితే వెళ్తుంది అమ్మ. ఇంకా మళ్ళీ ఆ తర్వాత ఉండి తీసుకుపోవచ్చు ఊర్లో గ్రామదేవత కదా అని చెప్పి చెప్పారు. ఇంకా తర్వాత తీసుకొచ్చింది. ఇంక ఇక్కడైతే బోనాల మీద ప్రమిదలు పెట్టి దీపాలు పెట్టుకుంటారు కదా అవన్నీ అయితే ఇక్కడ పెట్టిరు చెట్టు దగ్గర. ఇంకా అక్కడైతే చూడండి నేను బోనాలు తోడి అక్కడ పెట్టుకుని నైవేద్యం అయితే చేస్తున్నా. ఒకరొక్కరిది తీసుకొని అయితే నైవేద్యం తోడుతున్నారు అమ్మవారికి. ఇక్కడ లోపలైతే ఫస్ట్ టైం చూడండి అమ్మవారిని పూజ అయితే చేశారు కదా మంచిగా నిండుగా అలంకరించారు అన్నట్లు. చాలా బాగుంది. ఫస్ట్ టైం చూస్తున్నా నేను మా ఊర్లో ఈ గుడిని. అంటే నేను అక్కడ సైడ్ ఎప్పుడు వెళ్ళలేదు. అది కొంచెం మా ఇంటికి ఆ గుడికి చాలా దూరం ఉంటుంది. అందుకని చెప్పి మేము అటు సైడ్ ఎప్పుడు కూడా వెళ్ళము. ఎందుకు కూడా వెళ్ళలేదు. ఇంక ఇదైతే పోతురాజు అన్నట్లు మైసమ్మ గుడి ముందర కొంచెం లెఫ్ట్ సైడ్ అమ్మవారికి ఉంటుంది. ఇంకా ఊర్లో అయితే ఆడపిల్లలందరూ వచ్చిర్రు. ఇక మనమే లాస్ట్ అన్నట్టు చివరి గెస్ట్. మా ఇంట్లో ఫస్ట్ గెస్ట్, ఊరికి చివరి గెస్ట్ మనమే అయినాం అన్నట్లు. ఇంకా పిల్లలైతే నెక్స్ట్ డే మార్నింగ్ పోతుంటాం కదా అన్నారు. వద్దులే ఇంకా నైట్ అయినా ఇక్కడనే పడుకుంటాం ఖాళీగానే అక్కడైనా పడుకునేదే. కాకపోతే పోయి కొద్దిసేపు అయినా చూస్తామని చెప్పి అన్నాము. ఇంకా అందుకని చెప్పేసి వచ్చినాము. ఫుల్ చలి బండి మీద వచ్చినాము. మస్తు గాలి కాబట్టి మా పిల్లలైతే అనవసరంగా మమ్మల్ని తయారు చేసినాం అన్నట్లు డిసప్పాయింట్గా ఫీల్ అయ్యారు. ఇంకా అక్కడ నుంచి మొక్కి ఇక్కడికి వచ్చిన తర్వాత బయట అయితే పిల్లలు ఆడుకోవడానికి ఇది పెట్టారు కదా నెట్టు.
ఇంకా దాని మీద మా అన్న కొడుకు మా ఇద్దరు పిల్లలైతే ఎగురుతున్నారు. అది చూడండి మా అన్న కొడుకు అయితే ఎగరడానికి వస్తలేదు. వాడు ఊరికే కింద పడుతున్నాడు. మా అన్న వచ్చి ఏమి ఎగురుతుర్రో అనవసరంగా అని అన్నాడు. వాళ్ళు ఎగరనిలే నువ్వైతే పో నేను తోలుకొస్తా అని చెప్తే ఇంకా పోయిండు. ఇంక ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అన్నట్లు ఇంకా వంట చేసేటప్పుడు మా పిల్లల్ని వీడియో తీయమంటే సగం తీస్తుర్రు, సగం కట్ చేస్తుర్రు. ఇంకా మా పెద్ద పాప ఇంట్రెస్ట్ లేక ఏదో నా భయానికైతే కొంచెం కొంచెం తీసింది. ఇంకా మా ఆయన్ని వీడియో తీయమంటే నీకేం పని లేదు వీడియో తీసుకుంటుంటావు అని చెప్పేసి అయితే తిట్టిండు. ఇంకా నిన్ను అడుక్కోవడం ఎందుకులే అని చెప్పి ఇంకా నేను ట్రైపాడ్ తెచ్చుకొని తింటేనేమో కొంచెం మంచి కంఫర్ట్గా తీసేదాన్ని. అందుకే సగం సగం వీడియో అయితే అయ్యింది. ఇంకా నేను రైస్ పెట్టక ముందుకే మటన్ కూర కూడా చేశాను. ఇంకా ఈ ఒక పొయ్యి మీద రైస్ పెట్టాను, ఇంకొక పొయ్యి మీద అమ్మ అయితే చికెన్ కూడా పెట్టింది. ఇంకా మా అమ్మ అయితే ఈ వంట చేస్తున్నంతసేపు మా తమ్ముడు రాలేదని ఒకటే ఫీల్ అవుతుంది. ఇంకా నేను విని 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 లాస్ట్కు తిట్టిన అన్నట్లు ఇష్టం ఉంటే వస్తారు లేకపోతే లేదు ఊక నువ్వు ఎందుకు అదవుతున్నావు అని ఇంకా ఆమెతో పాటు నేను కూడా ఫీల్ అయినా. అంటే ఇంకా వాడు ఓ సిటీలో ఉన్నాడు, కనీసం పండుగలకు కూడా రాకుండా అయిండు, అంత బిజీగా అయిండు అది ఇది అని చెప్పి అంటారు. పోతే మేము పోవాలి లేకుంటే లేదు ఊరికే రాకుండా అయిండు అన్నట్లు ఫీల్ అవుతుంది. ఇంకా నేనైతే తిట్టిన ఎవరి సిచ్యువేషన్ వాళ్ళు ఎవరి పనులు వాళ్ళకుంటే మీరు రమ్మన్నప్పుడు వస్తారా అని చెప్పి ఇంకా అంటే ఇంకా సరే మీ ఇష్టం అబ్బా అని చెప్పి సైలెంట్గా ఉన్నది. ఇంకా నెక్స్ట్ అయితే చపాతీలు అయితే చేస్తున్నా. మా ఆయనకైతే అస్సలు కూడా ఇష్టం లేదు ఈ చపాతీలు చేయడం. కాకపోతే ఇంకా పిల్లలు మా నాన్న అయితే చేయమన్నారు. మా ఆయనకైతే జొన్న రొట్టెలు అంటేనే ఇష్టము. చూడండి పక్కలోనే పెట్టుకున్నాను నేను మటన్ తర్వాత రైస్ చేసినట్లనే. ఇంక ఇందులో అయితే చపాతీలు చూడండి ఎన్ని ఉన్నాయి, ఒక 10 కూడా లేవండి చపాతీలు అయితే. మా పిల్లలు మా నాన్న ఇంకా మా ఆయన అయితే అస్సలు తిన్నాడు. నేను కూడా తినను ఈ చపాతీలు, ఎందుకంటే ఇంకా నాన్ వెజ్ చేసినాం కదా. మా వాళ్ళు ఇటువైపు అటువైపు మొత్తం అయితే కలుపుతూ ఉంటారు. ఇంకా అన్నం కూడా ఒక పూట తినడమే ఎక్కువ. ఇంకా నేనైతే మొత్తం కలిపితే మాత్రం అస్సలు తినను అన్నట్లు సండే రోజు. ఇంకా మా నాన్న అయితే నేను సండే రోజు తినని ఒకటే గులుగుతుండు, నువ్వు ఏం పూజలు చేస్తావో ఏం భక్తియో ఏం మొక్కుతావో అబ్బా, తిండి తినకుండా ఏం చేయకుండా ఎందుకుంటావు అని చెప్పి. ఇంకా నేను ఏదన్నా సండే రోజు ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్ళినా సరే ఖచ్చితంగా అయితే అటెండ్ అవ్వాలి. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారు అంటే తినరు కాబట్టి వీళ్ళు రారు తినడానికే వస్తారేమన్నట్లు. నేనైతే అట్లా ఎప్పుడు అనుకోనండి. ఎక్కడికైనా ఖచ్చితంగా నేను తిన్నా తినకపోయినా ఖచ్చితంగా వెళ్ళొస్తాను. ఇంకా కొన్ని ప్లేస్లకు ఫంక్షన్స్కి తొట్లలకు అట్లా ఉన్నప్పుడైతే అక్కడికి వెళ్ళినా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మా ఇంట్లోకి వచ్చిన తర్వాతనే తింటాము. ఇంకా ఎందుకంటే మీరు మొన్న చూసిర్రు కదా వీడియోలో మేము శివరాత్రి ఎంత అదిగా చేసుకుంటామో అందుకని చెప్పేసి అయితే మా ఇంట్లోకి రారు. ఒకవేళ వచ్చినా కూడా ఇంకా మా అత్తమ్మ అయితే ఆమెకు దేవుడు వస్తాడు కాబట్టి మేము అట్లా చేయము. మేము తనకు భయపడకపోయినా కనీసం దేవునికన్నా భయపడాలని చెప్పేసి చాలా అదిగా ఉంటాము. అందుకని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా తినము. దానికోసం మేము సండే కూడా తినము, ఇంట్లో చేసుకోము కూడా. అందుకైతే మా నాన్న అయితే గులుగుతుంటాడు నన్ను. ఫోన్ చేసి చెప్పిందన్న కదా మా అమ్మ, అప్పుడైతే మా ఆయన ఉండి వాళ్ళు తినరు చేయరు ఎందుకులే అనవసరంగా అంటే, సరే వాళ్ళు రాకపోయినా సరే నువ్వన్నా రా అని చెప్పి అన్నది. చూసిరా అంత దారుణంగా చేస్తారు మా వాళ్ళు, మేము తినమని చెప్పేసి. కానీ ఇంకా ఏదేమైనా అందరూ ఉంటారని చెప్పి అయితే పోయినాము. కానీ ఎవరైతే రాలేదు. మా అమ్మ వాళ్ళ చెల్లెళ్ళకు కూడా చెప్పిందంట, అదే మా చిన్నమ్మ వాళ్ళకు. వాళ్ళు కూడా ఎవరు రాలేదురా అని చెప్పేసి మా ఆయనతోనైతే ఫీల్ అయింది. నిజంగా నాకైతే మస్తు అనిపించింది. నేను ఉండి కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఏంది, నేను నన్ను రిక్వెస్ట్ చేయడం ఏంది అని చెప్పేసి నేనైతే ఇంకా సడన్గా రెడీ అయ్యి అయితే ఊరికి పోయినా. మా ఆయనకి ఇంకా 4 o'clock అయితే ఫోన్ చేసి చెప్పిన ఇట్లా పోతున్నాము రా అని చెప్పి. ఇంకా చూడండి నేనైతే నైట్ టమాటా కూర చేసుకున్నా, అది బగారన్నం అయితే తింటున్నాను. ఇంకొక చపాతి అయితే పక్కకు పెట్టుకున్నాను, అదైతే కొద్దిగా తిన్నాను. ఇంకా అంతే, నేను తినే వరకు 11:30 అయింది. ఇంకా మా పిల్లలు అయితే టీవీ చూస్తున్నారు. ఇంకా మేము భోజనాలు అయితే అందరం కలిసి చేయలేదండి. ఎందుకంటే మా ఆయననేమో మా అన్న దగ్గర పోయి తిన్నాడు, మా అన్న పిలిచిండు. ఇంకా నాన్నకు షుగర్ ఉంది కాబట్టి నేను చపాతీలు చేస్తున్నప్పుడే నాన్న తినుకో నువ్వు మళ్ళీ లేట్ అయితే నీకు ఇంకా ఉండలేవు అని చెప్తే మా నాన్న మా పిల్లలు తినేసిర్రు. ఇంకా మా అమ్మ ఒక్కటి లాస్ట్కి తిన్నది. ఇంకా నేను వాళ్ళు తింటున్నప్పుడు నాన్న వాళ్ళు తింటున్నప్పుడు చపాతీలు చేస్తున్నా, పిల్లలు అమ్మ తింటున్నప్పుడు బయట బట్టలు ఉతుకుతున్నా. ఇంక ఇప్పుడైతే లాస్ట్కి నేనే మిగిలిపోయినా. ఇంకా మొత్తానికైతే పండగ అయితే అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ డే ఇది మార్నింగ్ మేము ఊరికి వచ్చేటప్పుడు అయితే చూడండి మా అన్న కొడుకు ఇంకా వాడికైతే డబ్బులు ఇస్తే వాళ్ళ అమ్మ అయితే తిడుతుంది అన్నట్లు తీసుకొని ఇవ్వదు. అందుకని చెప్పేసి ఇద్దరికి ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే ఇప్పించిన. ఇంకా వాళ్ళు తీసుకొని తింటారు. వాడు అక్కడే షాప్ దగ్గరే తినేసి వస్తాడు. వాళ్ళ అమ్మకి ఇచ్చే అంత అవకాశం అయితే ఇయ్యడు అని చెప్పి ఇంకా వాళ్ళైతే హ్యాపీగా పంపించారు. నిజంగా మా వాళ్ళు అయితే ఏదో ఇట్లా వచ్చి ఇట్లా ఉండే అని చెప్తారు. వాళ్ళ హ్యాపీనెస్ ఏందో నాకైతే అర్థం కాదు. ఇంకా అంతే అండి, పేరెంట్స్ ఉన్నప్పుడు మనకు ఆ విలువ తెలియదు అనిపించి నేనైతే ఊరికైతే వెళ్ళిన. మా వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, బాధపడనివ్వద్దు అని చెప్పేసి. లేని వాళ్ళు ఎంతోమంది మమ్మల్ని పిలిచే వాళ్ళు లేరు, మాకు చెప్పే వాళ్ళు లేరు అని బాధపడుతుంటారు.
అంత అవకాశం మనం ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి ఇంకా మా ఆయనతో అంత ఫీల్ అవ్వంగానే నేను ఇంక ఒక్కసారి నా ఆలోచన అయితే మార్చుకున్నా. మొత్తానికైతే పొద్దునైతే బయలుదేరినామండి. ఈవినింగే పోదామంటే మా ఆయన రాక అసలు మార్నింగ్ 6:30 కాదు, నేను 6:30కి రెడీ అయితే మా ఆయన 7:30కి బయలుదేరిండు. ఇంకెక్కడికన్నా పోతే మామూలుగా మొగోళ్ళు తొందర పెడుతుంటారండి. ఎక్కడికి వెళ్ళినా మా ఇంట్లో అయితే నేను తొందర పెట్టాలండి. మొత్తానికి నా వీడియో ఇంతేనండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.